మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఎన్నో ఏళ్ల నాటి కళ మరికొన్ని గంటల్లో సాకారం కాబోతోంది. అయోధ్య నగరంలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతున్నాయి. 2020 జూన్ నుంచి రామ మందిరాన్ని నిర్మించడంలో L&T సంస్థ నిర్విరామంగా కృషి చేసింది. కనీసం 1000 సంవత్సరాలు నిలిచి ఉండే విధంగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. అధునాతన మెటీరియల్స్తో ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఎక్కడా కూడా ఇనుము వాడకుండా కేవలం రాళ్లతోనే రామ మందిరాన్ని నిర్మాణం జరిగింది. మొత్తం 1400 కోట్లతో సుందరంగా అయోధ్య ఆలయాన్ని తీర్చిదిద్దారు. రామ మందిరం నిర్మాణంపై L&T ప్రతినిధితో మా రిపోర్టర్ శర్మ ఫేస్ టు ఫేస్. అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి సంబంధించి L&T ప్రతినిధితో మాట్లాడదాం. ఆలయానికి సంబంధించి కాంట్రాక్ట్ ఎప్పుడు మీరు కుదుర్చుకున్నారు? 2020 జూన్లో మనకి ట్రస్ట్ దగ్గర నుంచి LOI వచ్చింది. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కంటిన్యూస్గా అంటే నిర్విరామంగా పని అది సాగుతుంది. ఓకే, మిగతా మనం మామూలుగా జనరల్గా ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అది సిమెంటుతో, ఇనుము, కాంక్రీటుతో కట్టేటువంటివి, లేదా స్టీల్ ప్లేట్స్ వాటితోటి, లేకపోతే స్టీల్ కాలమ్స్ అదే స్టీల్ తోటి మాత్రం స్ట్రక్చర్ కింద చేసి కట్టేటువంటి స్ట్రక్చర్సే మనం చూసాం. కానీ ఈ పర్టికులర్ ఇదేంటంటే మీకు మొత్తం అంతా కూడా రాయితో కట్టబడినటువంటిది. ఇప్పుడు మనం మన సౌత్ ఇండియాలో మనం ఏవైతే టెంపుల్స్ అవి మనం చూసాము, ఇప్పటిదాకా ఉన్నవి ఆల్రెడీ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. తంజావూరు అయితే కానీ, బృహదీశ్వర టెంపుల్ అని. సో ఇవన్నీ కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి అవి చెక్కు చెదరకుండా ఉన్నటువంటివి అన్నమాట. సో మనకి అవి ఎలా కట్టారు, ఏం చేశారు అన్నది ఒక రికార్డ్ అనేది ఎక్కడా లేదు. ఓకే, డిజైన్ బేసిస్ ఏమిటంటే 1000 సంవత్సరాలకి ఇది మినిమం అంటే కనీసం 1000 సంవత్సరాలకి ఇది నిలిచి ఉండాలి అన్నది ఒక డిజైన్ బేసిస్కి ఫస్ట్ మనకి దాన్ని టార్గెట్. అది దానికి ఏం చేయాలి అంటే అందులో వాడే ప్రతి మెటీరియల్ కూడా ఎలాంటిదై ఉండాలి. సో దీనికి మనకు బ్యాకప్ ఏమి లేదు. మనకి ఎక్కడా కూడా కోడల్ ప్రొవిజన్స్ అన్నవి మా ఇండియాలో కాదు, ఏ కంట్రీలో కూడా వీటికి సంబంధించిన కోడల్ ప్రొవిజన్స్ అయితే ఎక్కడా లేవు. సో ఎలా చేయాలి? సో ఆ కోడల్ ప్రొవిజన్స్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ని బేసిక్గా తీసుకుంటూ ప్యారలల్గా ఈ మెటీరియల్ని వాటిని మొత్తం అన్నీ కూడా మనం మనకు కావాల్సిన పారామీటర్స్ టెస్ట్ చేసుకుంటూ ప్రతి మెటీరియల్ని కూడా ఫైనల్గా నాణ్యతా ప్రమాణాలని తగ్గించకుండా ఏమీను ఎక్కడ కాంప్రమైజ్ అనేది అవ్వకుండా ఆ మెటీరియల్ని మనం ఈ పర్టికులర్ గ్రనైట్ ఈ ఏరియా నుంచి, ఈ పర్టికులర్ ఇది ఇక్కడి నుంచి అని మన రాయికి మధ్య ఇనుము అన్నది మీరు లేదు. రాయతోటే ముడిపడి ఉంది. 5,000 మంది ఈ ప్రాజెక్ట్కి డెడికేటెడ్. ఖర్చు అయి ఉంటుంది మొత్తానికి 1400 కోట్ల దాకా అయ్యింది. కింద ఫస్ట్ ఫ్లోర్లో గర్భాలయం, ఓకే, ప్లస్ 5 మండపాలు. కింద గర్భాలయము బాలరాముడుని ప్రతిష్ఠిస్తారు. సో 5 మండపాలు ఉన్నాయి. ముందు మనం టెంపుల్లో ఎంటర్ అవుతూనే నృత్య మండపం, తర్వాత రంగమండపం, తర్వాత వీళ్ళు గుడి మండపం అంటున్నారు దాన్ని. ఆ తర్వాత దానికి అటొకటి ఇటొకటి 2 మండపాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థనా మండపం, ఒకటి కీర్తన మండపం. మొత్తానికి రామాలయ నిర్మాణానికి సంబంధించి 3 సంవత్సరాల సమయం పట్టింది. మరి కొద్ది గంటల్లోనే బాలరాముని ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ రామాలయానికి 1400 కోట్ల అయిందన్నది L&T ప్రతినిధి చెప్తున్నటువంటి మాట. అత్యద్భుతంగా తీర్చిదిద్ది సుందర మనోహరమైన రూపాన్ని ఆలయానికి తీసుకువచ్చారు కాబట్టి మరి వారికి అభినందనలు తెలియజేస్తూ
కెమెరామెన్ అనుదీప్ శర్మతో కలిసి అరవింద్ శర్మ, ఎన్టీవీ, అయోధ్య నుంచి.